నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని సూలూరుపేట సీఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలియజేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పరిధిలోని వట్లపాలెంలో ఆదివారం తెల్లవారుజామున డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేసిన వారు సరియైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడారు. వట్రపాలెంలో ఇంటింటికి తిరిగి తనిఖీలు చేపట్టగా సరియైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నేరాల నియంత్రణకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ నంబర్లు ఇచ్చేస్తా 9440796361 లేదా 360 రెండు నంబర్లు కామ్గా ఫోన్ చేయండి, సరిపోయింది. వచ్చేస్తారు 10 నిమిషాలు ఎవరో ఒకరిని పంపించేస్తారు అక్కడ ఉండగా. ఏది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఏముంది, రాత్రిపూట వచ్చేటప్పుడు 9 గంటల నుంచి అందరూ బైక్లు తాగే ఉంది. తాగి బైకుల మీద వస్తున్నారు, బాగా బైకుల మీద ఆటోలు కూడా ఉన్నాయి సార్. వాళ్ళంతా ఏంటంటే అక్కడ రోడ్ల నుంచి లైట్ ఏమి ఉండదు మాకు. అక్కడ కార్లు వచ్చి వాళ్ళు కూడా అక్కడే తాగేస్తున్నారు సార్. వెనకాల ఒక 4-5 కార్లు ఉన్నాయి. కార్లు కానీ ఆటోలు కానీ అక్కడే తాగేస్తారు. 10:30కి కంపెనీ బస్సులు వస్తాయి సార్. అందరూ లేడీస్ కంపెనీకి వెళ్ళేసి నైట్ బీ షిఫ్ట్ వెళ్ళారంటే 2 గంటలకు వెళ్ళారంటే 10:30కి వస్తారు సార్. 10:30కి వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉంటారు. 9 గంటల నుంచి 10 గంటలు 10:30 దాకా. ఈ అమ్మాయిలు పోతా ఉంటే కామెంట్ చేయడానికి అట్లా ఉంటారా? వాళ్ళు అటు చేయరు కానీ అందరూ భయపడుతూనే ఉంటారు. వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు రావాల్సింది. వాళ్ళ లేడీస్ ఒక 6-7 మందిగా వస్తూనే ఉంటారు సార్. అయినా ఇక్కడ నుంచి మేము ఎవరో ఒకరికి గడ్డ పోవాల్సి నైట్ షిఫ్ట్ అంటే 10:30కి అట్లా వస్తుంది. 10:30 నుంచి మేము ఉండాల్సి వస్తుంది సార్. 10:30 నుంచి వాళ్ళు తాగేదానికి మాత్రమే ఉంటుంది. వెనక వాళ్ళు తాగేదానికి మాత్రమే ఉంటుంది. అన్ని తీసుకుంటే వరుసగా ఆటోలో 4-5 ఆటోలు రోడ్లోనే ఉంటుంది సార్. బాటిల్ కూడా రోడ్లోనే పని కొడుతుంటారు. టర్నింగ్ మొత్తం అట్లా చేస్తుంది. ముందుగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున సూలూరుపేట పట్టణానికి సమీపంలో ఉన్న వట్రపాలెం గ్రామంలో గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారు, నాయుడుపేట డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సూలూరుపేట సిఐ గారు అలాగే సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐ మేమందరం మా యొక్క స్టాఫ్ సహాయ సహకారాలతో వట్రపాలెంలో ఉదయం కార్డినల్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. కార్డినల్ సెర్చ్ లో భాగంగా పత్రాలు లేని 12 బైకులు అలాగే ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. అలాగే వట్రపాలెంలో ఎవరైతే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళు చెక్ చేసి వాళ్ళ నడవడికలపై నిఘా ఉంచడం జరిగింది. అలాగే సూలూరుపేట, వట్రపాలెం, అనార్పోలూరు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కువగా గాంజాయి కానీ ఇంకా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా జరిగితే వాటి మీద మేము నిఘా ఉంచి దీన్ని అరికట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు ఉదయం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.